పుష్యమాసం అమావాస్య సందర్భంగా ఈరోజు శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవ కార్యక్రమం జరపడుతున్నది సింహాచలం కోనేరు దగ్గర. చూడండి, భక్తులందరూ కూడా గోవింద గోవింద అంటూ ఆ యొక్క అప్పన్నస్వామి వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధిస్తున్నారు. చూడండి, మా వెనకందరూ కూడా భక్తులందరూ కూడా ఉన్నారు. స్వామివారి రూపాన్ని అందరూ కూడా దండం పెట్టుకోవాల్సిన కోరుకుంటున్నాను. చూడండి, ఆ యొక్క హంసవాహనం అంటేనే నిజంగా శుభానికి ప్రతీక. అందుకే విజయవాడ కనకదుర్గ అయినా సరే, తిరుపతి వెంకన్నబాబు అయినా, భద్రాద్రి రాముడిని అయినా అందుకే హంసవాహనం మీద మాత్రమే ఊరేగింపు అనేటువంటి చేస్తారు. చూడండి, భక్తులతోటి ఎంతో చక్కగా కోలాహలంగా ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా చాలా గోవింద గోవింద అంటూ భక్తి పర్వతంతో నిండిపోతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు, సంప్రోక్షకులు అందరూ కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొండ మీద ముగించి ఆ కొండపై నుంచి కూడా ఆ భగవంతుడిని చక్కగా తీసుకొని వచ్చారు. మరి కాసేపట్లో ఆ హంసవాహనం మీద ఆ యొక్క స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపబడుతుంది. గోవింద గోవింద.